హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. సో గాయ్స్, ఈరోజు అయితే నేను కోకోకి యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ తీయడానికి వెళ్తున్నాను. గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్స్లో ఏ డాగ్స్కి అయినా కానీ పెంచుకున్న డాగ్స్కి ఫ్రీగా వ్యాక్సినేషన్ అనేది ఇస్తున్నారు. వ్యాక్సినేషన్ క్యాంప్ నడిపిస్తున్నారు. సో మీ దగ్గరలో ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు, మీ దగ్గర ఏమన్నా పెట్స్ ఉంటే డాగ్స్, క్యాట్స్, వాటికి కూడా పోయి ఫ్రీ వ్యాక్సినేషన్ తీసుకోండి. ఈ ఫ్రీ వ్యాక్సినేషన్ క్యాంప్ అనేది అయితే కొన్ని డేసే ఉంటుంది. 6th and 7th ఈ 2 days అయితే నేనైతే నిన్న 6th డేట్ నిన్న నాకు తెలిసినప్పుడు పోయి అడిగితే ఈవినింగ్ రేపు కూడా ఉంటుంది అంటే ఈ రోజు కూడా ఉంటుంది 7th రోజు అని చెప్పిండ్రు. ఇంకెన్ని డేస్ నడిపిస్తారు అనేది అయితే తెలియదు. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందో ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. మోస్ట్లీ నిన్ననే చాలా మంది పోయి వ్యాక్సినేషన్స్ ఇప్పించుకున్నారు, చాలా డాక్టర్స్ నుండి నేను వెళ్ళినప్పుడు. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు రమ్మన్నాడు డాక్టర్ని అడిగితే ఇప్పుడైతే 4 o'clock హాస్పిటల్ బంద్ అయిపోతుంది, రేపు రండి అని చెప్పి. ఒకటి మీద కాదు, ఫస్ట్ కర్రా ఫస్ట్ నువ్వు టాయిలెట్ బాత్రూమ్ ఆడిపోయిన తర్వాత వాసన చూసుకుంటా ఆడిగా చేసుకుంటా కూర్చుంటావు. పో ఇక్కడ వెళ్ళి పనులకి వెళ్ళి అక్కడ వెళ్ళిపోక. సో వాళ్ళైతే మాస్క్ తీసుకొని రమ్మంటారు, వాళ్ళు కూడా బెదురుకుంటారు. ఎంత వెటర్నరీ డాక్టర్స్ అయినా కానీ ఒక కరిస్తే వాళ్ళు కూడా ఇంజక్షన్ ఇప్పించుకోవాల్సిందే కదా. సో అందుకని నేను తీసుకొని వెళ్తున్నా మాస్క్ని. అయితే నేను ఇప్పుడు కూర్చున్నది కోకో పోమా పోదామా, వెళ్తూ మాట్లాడదాం. మీ దగ్గర డాగ్స్ ఉంటే మాత్రం మీరు వ్యాక్సినేషన్ ఇప్పించకుంటే వెంబడే వెళ్ళి వ్యాక్సినేషన్ ఇప్పియండి. ఇంకోటి మీ డాగ్స్కి వ్యాక్సినేషన్ అయ్యిందా లేదనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ దగ్గర ఏ డాగ్ ఉందనేది కూడా కామెంట్ చేయండి. చూద్దాం ఎవరి దగ్గర ఏ డాగ్ ఉంది, ఎప్పుడు వ్యాక్సినేషన్ అయిందా, అప్ టు డేట్ ఉందా అనేది తెలుస్తుంది. గాయ్స్ వచ్చేసినాం. ఇంజక్షన్స్ ఇప్పించుకుంటున్నారు, వ్యాక్సినేషన్స్ చాలా మంది వచ్చారు. మనమైతే ఫస్ట్ కోకోకి మాస్క్ వేద్దాం, మాస్క్ వేసి తీసుకొని వెళ్దాం. కోకోకి అయితే మాస్క్ పెట్టేసిన, ఎట్లా చూస్తుంది ఎందుకు మాస్క్ పెట్టినవరా అని పెట్టుకుంటున్నట్లుంది నన్ను. దానికైతే మాస్క్ అలవట్లేదు. గెడ్చుకోవడానికి చూసుకుంటుంది అది కోకో. ఓకే గైస్, మనం అయితే వ్యాక్సినేషన్ అయిన తర్వాత మాట్లాడతాం. ఎట్లా కూర్చున్నావు చూడండి, ఫస్ట్ టైం సైలెంట్గా. ఆ మాస్క్ పెట్టడానికి అంత సైలెంట్గా వస్తుంది, లేదంటే అక్కడెక్కడ జరుగుకుంటా వాసన చూసుకుంటూ కూర్చుంటుంది. వ్యాక్సినేషన్ అయితే అయిపోయింది. పక్కన ఒకరికి ఇచ్చి వీడియో తీయమన్నా, అది వ్యాక్సినేషన్ అయిపోయినా కూడా ఎట్లా వర్కుతుంది చూడండి. మీరు వీడియోలో చూసి ఉంటారు కదా, ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు అయితే ఇంజక్షన్ సిరంజి రిటర్న్ తీసేటప్పుడు ఇంజక్షన్ దానికే పుచ్చుకొని ఉంది స్కిన్కి. ఇక్కడ ఎన్నో ఇచ్చిండు, ఇక్కడ పచ్చిగా ఇక్కడ. ఈ స్టిక్కర్ కోకో వ్యాక్సినేషన్ బుక్లో పేస్ట్ చేసేసి డేటు అవన్నీ రాయాలి. అదైతే ఇగో ఎంత టార్చర్ ఫీల్ అవుతుంది చూడండి. ఫస్ట్ అయితే మాస్క్ ఇప్పేద్దాం. దాని కాన్ఫిడెన్స్ అంతా లో అయిపోయింది మాస్క్ కట్టేసరికి. ఆగా తీస్తా. ఓకేనా ఇప్పుడు? ఓకేనా? అట్లా నీకే
మాస్క్ తీయాలి, నోరు తెరుచుకొని కూర్చొనింది. దా నువ్వు వెనకాల కూర్చుందో దా దిగు దా. ఎక్కువ ముందల సీట్ ముందల కంటే ఓకే హ్యాపీ. ముందర నన్ను డిస్టర్బెన్స్ చేసుకుంటూ కూర్చున్నాం. వ్యాక్సినేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేము రిటర్న్ వెళ్తున్నాం ఇంటికి. మీరు మీ డాగ్స్కి ఇంకా వ్యాక్సినేషన్ ఇప్పించకుంటే మాత్రం మీరు తొందరగా వెళ్ళేసి ఇప్పించుకోండి. ఫ్రీ ఇస్తున్నారు. లేదంటే మీకు 200, 300, 400 కంపెనీ బట్టి ఇంకా ఛార్జెస్ అవుతుంటుంది. అంటే వ్యాక్సినేషన్ కంపెనీ బట్టి. ఇప్పుడైతే ఫ్రీగా వ్యాక్సినేషన్ ఇస్తున్నారు గవర్నమెంట్ నుంచి. మీరు వీలైనంత తొందర పోయి నియర్ బై వెటర్నరీ హాస్పిటల్స్లో, గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్స్లో, కొన్ని ప్రైవేట్లో కూడా ఇస్తున్నారు ఫ్రీగా. గవర్నమెంట్ తోటి టైఅప్ అయ్యి తొందర ఇప్పించుకోండి. ఇంకా మీరు వ్యాక్సినేషన్ ఇప్పుడే అని కాదు, ఎప్పుడైనా కానీ నార్మల్గా ఇప్పించుకున్నప్పుడు ఈ ఇయర్లీ వ్యాక్సినేషన్స్ ఉండండి. యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్, హెల్త్ వ్యాక్సినేషన్స్, 7-in-1 టీకాస్ ఏవి ఉన్నా కానీ ఎంత టెంపరేచర్ కూల్గా ఉన్నప్పుడు ఇప్పించుకుంటే అంత మంచిది. ఎందుకంటే అవి అన్కంఫర్ట్ ఫీల్ అవుతుంది. అండ్ కొంచెం టెంపరేచర్ వేడిగా ఉన్నప్పుడు వెళ్ళి ఇప్పించుకున్న తర్వాత దాని బాడీ టెంపరేచర్ అనేది చేంజ్ అయిపోతుంది. వెదర్ ఇప్పుడైతే 11 అవుతుంది కానీ బాగానే క్లౌడీ ఉంది. సో నేను అందుకనే ఇప్పుడు తీసుకుని వచ్చి వ్యాక్సినేషన్ ఇప్పించిన. ఎండ వస్తే మళ్ళా ఇబ్బంది అవుతుంది, దానికి ఇబ్బంది అవుతుంది. సో అంతే గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో అయితే చాలా చిన్నగా వస్తుంది, మేబీ 5 minutes అట్లా వస్తుంది అంతే. మీ దగ్గర అయితే ఏం డాగ్స్ ఉన్నాయో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఓకేనా, బాయ్. కోకో అయితే ఇక్కడ కూర్చున్నది, బ్యాక్ సైడ్ పంపించేసిన కానీ. కోకో ఈ యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ ఎందుకు అంటే, ఇప్పుడు మీ కుక్క ఏదో ఆడుకుంటూ మిమ్మల్ని కావాలని కరవకున్నా కానీ ఆడుకుంటూ కరిస్తే, లేదంటే బయట వాళ్ళని మిమ్మల్ని కరవకున్నా కానీ బయట వాళ్ళని ఎవరన్నా ర్యాండమ్ పర్సన్ సడన్గా ఇంటికి వచ్చినప్పుడు టీత్ బయట పడితే ఏం ప్రాబ్లం కాకుండా ఉండడానికి, మీకు బయట వాళ్ళకైనా కానీ ఎవరికి ఏం కాకుండా ఉండడానికి యాంటీ ర్యాబీస్ ఇంజెక్షన్, ఇంకా అలాగే దానికి కూడా ర్యాబీస్ రాకుండా ఉండడానికి ఇవి ఇంజెక్షన్ అయితే ఇప్పించుకోవాలి. వ్యాక్సినేషన్ మాత్రం ఇప్పించకుంటే మీ డాగ్కి ర్యాబీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీ డాగ్కి ర్యాబీస్ వస్తే మిమ్మల్ని కరుస్తుంది, మిమ్మల్ని కరిస్తే మీకు ర్యాబీస్ వస్తుంది. ర్యాబీస్కి ఇంకా ట్రీట్మెంట్ అనేది లేదు. ఏ కుక్క అయినా కానీ ఫస్ట్ థింగ్ కరిచినంబడే దానికి ఈవెన్ ఇఫ్ యాంటీ ర్యాబీస్ ఇంజెక్షన్ ఇప్పించినా కానీ మీరైతే ఇంజెక్షన్స్ ఇప్పించుకోవాల్సిందే. లేదు ఇప్పుడు మా కోకోకి యాంటీ ర్యాబీస్ ఇంజెక్షన్ ఇప్పించిన, అయినా కానీ నేను ఒకవేళ ఇట్లనే ఆడుకుంటూ కరిచింది అనుకో, నేను కూడా వెళ్ళేసి ఇప్పించుకోవాలి యాంటీ ర్యాబీస్ ఇంజెక్షన్. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేసి ఇప్పించుకోకుంటే, మా కోకోకి ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ డాగ్ కదా, ఏం కాదులే అని నేను ఉన్నాను అనుకో, నాకు కూడా ర్యాబీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వ్యాక్సిన్స్ అనేది ఇస్తారు, కానీ అది డ్యామేజ్ అవుతాయి, ఫెయిల్ అవుతాయి, ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకనే ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇది పార్వో సీజన్. మీ డాగ్స్ని ఎక్కువ బయట తిప్పకండి, పార్వో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మాకు ఒక్కొక్కడు ఒకసారి మోస్ట్లీ వన్స్ పార్వో వచ్చిందంటే మళ్ళీ రాదు. కానీ పార్వో వస్తే బతకడం కూడా కష్టమే. డాగ్స్ చాలా డేంజర్. బ్లడ్ మోషన్స్ చేస్తుంటాయి, వామిటింగ్స్ చేసుకుంటుంటాయి, తిన్నాయి అన్నీ. ఈవెన్ వాటర్ అయినా కానీ వామిటింగ్ చేసుకుంటాయి. మీ డాగ్లో ఇలాంటి ఏమన్నా రెస్పాన్సెస్ ఉంటే ఇమీడియట్గా డాక్టర్కి వెళ్ళేసి కన్సల్ట్ కాండి. ఎందుకంటే ఇది పార్వో సీజన్ కాబట్టి, ఈ సీజన్లో రైనీ సీజన్లో పార్వో వచ్చే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. టేక్ కేర్ ఆఫ్ యువర్ డాగ్స్. బాతులు చూడు ఎట్లా పోతున్నాయి మంచిగా క్యూట్గా. పార్వో ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీ డాగ్స్ని కేర్ఫుల్గా చూసుకోండి. అనవసరమైన కుక్కల దగ్గర బయట అవి డాగ్స్ టాయిలెట్
బాత్రూమ్ అవి చేసినా కానీ స్మెల్ చేయడానికి వెళ్తుంటాయి. అది కుక్కల లక్షణం. వీటిని స్మెల్ చేయనీయకుండా చూడండి. వేరే డాగ్స్ అని కలపడం కొంచెం అవాయిడ్ చేయండి. అట్లా చేస్తే వాటికి ఏమైనా పార్వో ఉన్నా కానీ మన డాగ్కి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఆల్రెడీ ఒకసారి కోకోకి పార్వో వచ్చిండే. పార్వో రావడానికి ఒక రీజన్ అనేది ఏముండదు, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. కొన్నిటికేమో మన చెప్పులు కొరికితే వస్తుంది, కొన్నిటికేమో బయట పార్వో వచ్చిన డాగ్ యూరినేట్ చేస్తే పోయి స్మెల్ చూసినా కానీ వస్తుంది. పార్వో డాగ్స్ దగ్గర ఉన్నా కానీ వస్తుంది వాటికి పార్వో. మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి పార్వో రావడానికి ఛాన్సెస్. సో మీరు కేర్ఫుల్గా ఉండండి. ఒక్కసారి పార్వో వచ్చిందనుకో మీరు లూజ్ వదిలేస్తే మాత్రం చాలా ప్రాబ్లం ఉంటుంది. పార్వో వచ్చి ఇది బతికింది చూడండి. ఏయ్ కాకి ముఖం నానా, ఏ కాకి ఇక్కడ చూడు, ఎందుకు తొంగి తొంగి చూస్తున్నావు? కాకి కాకి కోకో, ఏ కాకి కోకో, నీకు పార్వో వచ్చింది గుర్తుందా నీకు? దీనికి కూడా పార్వో వచ్చింది 8 months ఉన్నప్పుడు, 6 to 8 months కరెక్ట్ తెలియదు. 6 to 8 months ఉన్నప్పుడు అయితే పార్వో వచ్చింది దానికి, కోకో కూడా. నేనైతే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించిండే. అప్పుడే ఎంత అరౌండ్ 10,000 అయిపోయింది. హైదరాబాద్లో చూపించిండే ప్రైవేట్ హాస్పిటల్లో. కానీ ఫాస్ట్ రికవరీ ఉండే, 4 to 5 daysలో రికవర్ అయిపోయింది.